వడపిండి అండి. వడపిండికి కావాల్సిన మినప్పిండి, కొద్దిగా కారం, కొంచెం జీలకర్ర, కొద్దిగా ఉప్పు, కొంచెం ఉల్లిపాయలు, కొత్తిమీర, అల్లము. ఇవన్నీ చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇవన్నీ చిన్న ముక్కలుగా కట్ చేశానండి. ఇవి తీసుకెళ్ళి ఇందులో వేసేయాలి. కొంచెం జీలకర్ర, కొద్దిగా కారం, కొంచెం ఉప్పు మొత్తం కలపాలి. అంతలోగా స్టవ్ పైన ఆయిల్ పెట్టుకోవాలండి. ఒక పాల కవర్ మీద ఒత్తుకోవాలండి. ఇలాగా మనకు పాల కవర్ కాకుండా ప్లాస్టిక్ కవర్ ఉంటుంది, దాని మీద కూడా ఒత్తుకోవచ్చు. కొంచెం ఓలు పెట్టుకోవాలి. మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చేసుకోవచ్చు అండి. ఇంకా చిన్నవి కూడా చేసుకోవచ్చు మనకు టైం ఉంటే. మనం పొద్దున్నే టిఫిన్గా కూడా ఇది చేసుకోవచ్చు అండి అప్పుడప్పుడు. ఇది పైకి నల్ల కలర్లో కాపాడుతుంది అంతే అండి, కానీ చాలా టేస్ట్గా ఉంటుంది. పప్పుతో ఉన్న పప్పు, ఈ పప్పుకి పొట్టుతో ఉంటుంది కదండి, చాలా రుచిగా ఉంటుంది. ఎక్కువ ఆయిల్ పీల్చదండి. మన వైట్ పప్పుకి అయితే కొంచెం ఎక్కువనే పీలుస్తుంది ఆయిల్. ఈ పొట్టుతో ఉన్న పప్పుకి అంత పీల్చదు. ఈ పొట్టుతో ఉన్న మినపప్పు వడలు రెడీ అయినాయండి. ఇవి చాలా టేస్ట్గా ఉంటాయండి. ఇందులో కొంచెం ఉల్లిపాయ, పచ్చిమిర్చి నంచుకుంటే చాలా బాగుంటుంది. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇది ఎక్కువ ఆయిల్ కూడా పీల్చదండి. చూడండి, ఎక్కువ ఆయిల్ కూడా పీల్చదు. మనం చికెన్ కూర కానీ మటన్ గ్రేవీలో కానీ నంచుకు తింటే చాలా బాగుంటుందండి. టేస్టీ వడలు రెడీ అయినాయండి. ఇది మనకు చాలా సింపుల్గా కూడా అయిపోతుంది. మనం నైట్ నానబెట్టుకొని రుబ్బేసి పొద్దున్న వేసేసుకోవచ్చు వడలు. పెద్ద పని